ఈ రోజుల్లో చాలా మందికి మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. అంటే విడాకులు గానీ, డైవర్స్ అయిన రిలేటెడ్ గానీ, మ్యారేజ్‌లో ప్రాబ్లమ్స్ గానీ, అంటే ఇది న్యూమరాలజీకి రిలేటెడ్ ఉంటుందా? దాంట్లో ఏమన్నా నంబర్స్ మ్యాచ్ చేసి వైబ్రేషన్ ఏమన్నా సెట్ చేసేది దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా అసలు? జీవితంలో అన్ని రకాల సమస్యలకి పరిష్కారం కేవలం మరుమాంగళ్య ధారణ ద్వారానే జరుగుతుందమ్మా. ఓకే. మరుమాంగళ్య ధారణ అంటే ఏంటంటే రీమ్యారేజ్ చేసుకోవడం. ఎవరు చేసుకోవాలి రీమ్యారేజ్ అంటే మీరు చాలా వరకు చూస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే మ్యారేజ్ అయిన తర్వాత చాలామంది ఇంట్లో ఈ అమ్మాయిని చేసుకోవడం ద్వారా మా అబ్బాయి జీవితం ఇలా అయిపోయింది. హ్మ్. ఈ అబ్బాయిని చేసుకోవడం ద్వారా మా అమ్మాయి లైఫ్ ఇలా అవుతుందని చెప్తూ ఉంటారు. కొంతమంది మ్యారేజ్ తర్వాత భార్యాభర్తలు వాళ్ళ ప్రొఫెషన్‌లో చాలా టాప్‌లోకి వెళ్తారు. అవును. గ్రోత్ ఉంటుంది. కొంతమంది ఉన్నది కూడా పోగొట్టుకొని చాలా డౌన్‌ఫాల్ అవుతూ ఉంటారు. దానికన్నింటికి కారణం ఏంటి అంటే చేసుకున్న మ్యారేజ్ డేటే ఎఫెక్ట్ అండి. హ్మ్. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్‌లో చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్‌లో రిలేషన్ సరిగా లేదన్నా, వాళ్ళ కంపాటిబిలిటీ సరిగా లేదన్నా, ఎవరు భార్యాభర్తలు అన్యోన్యంగా జీవించడం లేదన్నా, వాళ్ళ మ్యారేజ్ డేట్ రాంగ్ డేట్‌లో అయ్యి ఉంటుంది. ఓకే. చాలామందికి ఒక డౌట్ వస్తుంది. ఒక కామన్ పీపుల్‌కే కూడా ఒక డౌట్ వస్తుంది. ఒక మ్యారేజ్ చేస్తున్నారంటే వాళ్ళిద్దరి జాతకాలు చూసే చేస్తారు. ముహూర్తం బేస్డ్ ఆన్ ఒక దట్టే ఒక పెడతాం. మంచి ముహూర్తం పెడుతున్నారంటే మంచి హ్మ్. ముహూర్తంలో మ్యారేజ్ అవుతుంది. ఇవన్నీ కలిసి చేసినప్పుడు మళ్ళీ ఎందుకు విడాకులొస్తున్నాయి? అవును. ఎందుకు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు అవుతున్నారని చాలా మందికి సందేహం ఉంటుందండి. హ్మ్. కానీ న్యూమరాలజీ ఏం చెప్తుంది అంటే, మీరెప్పుడైతే రాంగ్ డేట్‌లో గనక మ్యారేజ్ చేసుకుంటే, మీ డేట్ ఆఫ్ బర్త్‌లు కలిసినప్పటికీ కూడాను, మీరు గనక రాంగ్ డేట్‌లో మ్యారేజ్ చేసుకోగలిగితే, జీవితంలో విడాకులు, గొడవలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, ప్రొఫెషన్‌లో ఒడిదుడుకులు ఉంటాయి. ఏ రాంగ్ డేట్స్ అవి? రాంగ్ డేట్ అంటే ఏ నంబర్ ఏ వాళ్ళకైనా ఈ నంబర్ స్పెసిఫిక్ వాళ్ళకైనా డేట్ సరే. రాంగ్ అనే ఇంకా ఏ ఉంటుందా సార్? డేట్ ఆఫ్ బర్త్‌లో పుట్టినా కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి డేట్స్ వెరీ వెరీ రాంగ్. ఎగ్జాంపుల్, మీ మ్యారేజ్ డేట్ గనక 4, 13, 22, 31లో అయిందనుకోండి. వెరీ వెరీ రాంగ్ అండి. ఎందుకు? నాలుగో నంబర్ సిరీస్. 4 అంటే 4, 13 అంటే 1 + 3 4, హ్మ్. 22 అంటే 2 + 2 4, 31 అంటే 3 + 1 4. కాబట్టి ఈ డేట్‌లో గనక మ్యారేజ్ అయితే చాలా చాలా స్ట్రగ్లింగ్ లైఫ్ ఉంటుంది. నాలుగవ నంబర్ అంటే రాహు. రాహు అంటే రాబిన్ హుడ్. గొడవలు, హ్మ్. సంఘర్షణలు, భార్యాభర్తల మధ్య కోర్టు కేసులు ఇటువంటివన్నీ ఉంటాయి. హ్మ్. ఈ డేట్‌లో మ్యారేజ్ అయిన వాళ్ళు చాలా గొడవలు ఉంటాయండి. కాబట్టి 4వ తేదీలో మ్యారేజ్ చేసుకోకూడదు. నెక్స్ట్ కేతు అండి. 7, 16, 25 తేదీలలో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ లైఫ్ కూడా చాలా చాలా స్ట్రగలింగ్‌గా ఉంటుంది. మనం చాలా వరకు చూస్తూ ఉంటాం. పెళ్లి అవుతున్నప్పుడు పెళ్లి పందిరిలో ఏదో ఒక పిడుగుపడి పెళ్లి కూతురు చనిపోయింది, పెళ్లి కొడుకు చనిపోయాడని వింటూ ఉంటాం. అదేవిధంగా పెళ్ళికొస్తున్నప్పుడు పెళ్లి వాళ్ళ వాహనం యాక్సిడెంట్ అయిందని వింటూ ఉంటాం. అవును. ఇవన్నీ కూడా 7వ తేదీలో మ్యారేజ్ అయినప్పుడు జరుగుతాయి. కొంతమందికి మీరు చూడండి, పుట్టిన తర్వాత పిల్లలు చనిపోతూ ఉంటారు డెలివరీలో. హ్మ్. పుత్రశోకం అంటారు. అది హ్మ్. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. 7, 16, 25లో జరిగిన పెళ్ళిళ్ళయినప్పుడు. పెళ్ళిళ్ళైనప్పుడు జరుగుతాయండి. హ్మ్. కాబట్టి ఈ డేట్‌లో కూడా పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. ఓకే. అదే విధంగా 8, 17, 26 ఇవి హ్మ్. శనికి సంబంధించిందండి. శని అంటేనే హార్డ్ వర్క్, హార్డ్ వర్క్, హార్డ్ వర్క్. వీటితో పాటు లేట్ సక్సెస్ ఉంటుంది. ఓకే. మీరు గనక 8, 17, 26 తేదీల్లో పెళ్లి చేసుకుంటే విపరీతమైన ఆర్థిక సమస్యలు ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 8, 17, 26 తేదీల్లో పెళ్ళిళ్ళు చేసుకుంటే పుడితే ఇద్దరు అబ్బాయిలైనా పుడుతున్నారు. నేను చాలా మందిని చూశాను. లేక ఇద్దరు అమ్మాయిలైనా పుడుతున్నారు. కానీ ఆర్థిక సమస్యలు, కోర్టు కేసులు చాలా ఉంటాయి డేట్‌లో పెళ్లి చేసుకున్న వాళ్ళకి. హ్మ్. చాలా కాబట్టి ఈ 12 రకాల డేట్‌లు 4, 13, 22, 31, 8, 17, 26, 7, 16, 25 వెరీ 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 డేంజరస్ మ్యారేజ్ డేట్‌లండి. మొత్తం మీద 4 సీరీస్, 7 7 సీరీస్, సీరీస్, 8 8 సీరీస్. సీరీస్. ఈ డేట్‌లో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు తప్పకుండా మీ జీవితంలో రెండోసారి సేమ్ భార్యాభర్తలు మళ్ళీ తాళి కట్టడం చాలా చాలా మంచిది. ఇంకో డేట్ కూడా ఉందండి. అది 5 నంబర్. హుహు. అంటే 5, 14, 23 తేదీల్లో పెళ్లి చేసుకుంటే వీళ్ళకి ఇంత సమస్యలేం రావు కానీ
ప్రొఫెషనల్ రీత్యా భార్యాభర్తలు దూరంగా ఉండడం జరుగుతుంది. ఓకే. ఎందుకంటే నేను చాలా మందిని చూశాను. ప్రొఫెషనల్ రీత్యా అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది, అబ్బాయి బెంగళూరులోనూ మద్రాసులోనూ ఎక్కడో ఉంటారు. అంటే ద లాంగ్ రిలేషన్ మెయింటైన్ అవుతుంది, కానీ వాళ్ళు బాగానే ఉంటారు. కానీ ఇక్కడ 2 ప్రాబ్లం ఏంటంటే 5వ తేదీలో పెళ్ళి 5 నంబర్ ఈజ్ చాలా బుధుడు నపుంసక గ్రహం. కాబట్టి వీళ్ళకు అబార్షన్స్ ఎక్కువగా అవుతాయి 5లో చేసుకున్న వాళ్ళకు మ్యారేజ్. ఎవరైతే ఇటువంటి డేట్లో పెళ్ళిళ్ళు చేసుకున్నారో ఇటువంటి వాళ్ళు రీమ్యారేజ్ చేసుకోవడం చాలా చాలా మంచిది. ఎవరు చేసుకోవాలి రీమ్యారేజ్ అంటే ఈ రాంగ్ డేట్లో పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు. ఎప్పుడు చేసుకోవాలని చాలామంది అడుగుతారండి. రీమ్యారేజ్ అనేది మీకోసమే కాదు, మీ తర్వాత రాబోయే 10 తరాలకు ఉపయోగపడుతుంది. పిల్లలు ఇంట్లో సెట్ అవ్వడం లేదన్నా, ఎడ్యుకేషన్లో సరిగ్గా గ్రోత్ లేదన్నా పిల్లలకి, మా పిల్లలు బాగా చదువుతున్నారండి కానీ ఇంకా వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు, వాళ్ళ జీవితంలో సెటిల్ కాలేదని చాలామంది పేరెంట్లు అడుగుతారు. అప్పుడు నేను ఒక్కటే చెప్తాను, మీ మ్యారేజ్ డేట్ ఏంటో చెప్పండి అంటాను. తల్లిదండ్రుల మ్యారేజ్ డేట్ మీదే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎందుకు చాలామంది అడుగుతారు, ఎందుకంటే మా మ్యారేజ్ డేట్కి మా పిల్లల భవిష్యత్తు తేడా సంబంధం ఏంటి? మీ పిల్లలు మీ బ్లడ్ నుంచే వచ్చిన వాళ్ళు కాబట్టి మీ మ్యారేజ్ డేట్ ఎఫెక్టే మీ భవిష్యత్తు తరాల మీద ఉంటుంది. ఎప్పుడైతే మీరు మరుమాంగళ్య ధారణ చేసుకుంటారో రాబోయే 10 తరాల వరకు మీ వారసత్వం గట్టిగా నిలబడుతుందండి. కాబట్టి తల్లిదండ్రుల మ్యారేజ్ డేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది సంవత్సరంలో ఒకసారి వస్తుందండి ముహూర్తం. 1 కోడ్లో వస్తుంది. అంటే డేట్, మంత్, ఇయర్ అంతా ప్లస్ చేస్తే 1 వస్తుంది, డేట్ కూడా 1 వస్తుంది. కాబట్టి మరుమాంగళ్య ధారణ అనేది మీ జీవితంలో అన్ని రకాల సమస్యలకు ఒకే ఒక పరిష్కారం. చాలా పవర్ఫుల్ రెమెడీ అండి. అయితే మరుమాంగళ్య ధారణ ఎలా చేసుకోవాలి అంటే, మీరు ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా ఉండనివ్వండి, క్రిస్టియన్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, సిక్ ఎవరైనా కావచ్చు, మీ సాంప్రదాయానికి అనుగుణంగా మ్యారేజ్ చేసుకోవాలి. దీనికి ఒక ప్రాసెస్ ఉంటుందండి. ఆ ప్రాసెస్ మాకు కన్సల్ట్ అయితే మేము చెప్పడం జరుగుతుంది. అయితే 2026 సంవత్సరంలో మరుమాంగళ్య ధారణ అనేది ఆగస్టు 10వ తేదీ 19వ తేదీలో జరుగుతూ ఉంటుంది. తిరుపతిలో జరుగుతుంది. ఎవరైనా రాంగ్ డేట్లో మ్యారేజ్ అయిన వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వెరీ వెరీ పవర్ఫుల్ అండి. కానీ మీ మ్యారేజ్ ద్వారా ఇంత నెగిటివ్ జరుగుతుందని మీకు కూడా తెలియదు. కాబట్టి మీరు మరుమాంగళ్య ధారణ గురించి మీకు ఇంకా ఏమైనా క్లుప్తంగా కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తాను. మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా మీ మతానికి అనుగుణంగా చేసుకోండి. అప్పుడు మీ జీవితంలో చాలా బాగా కలిసి వస్తుందండి. విన్నారు కదండి. మీలో ఎవరికన్నా మ్యారేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఆ రిలేటెడ్ గ్రోత్, మ్యారేజ్ తర్వాత గ్రోత్ ఉండట్లేదు అని ఫీల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉండింటే కనుక మళ్ళీ మ్యారేజ్ చేసుకుని, అంటే కరెక్ట్ టైంలో మ్యారేజ్ చేసుకునే ప్రాసెస్, డేట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. 2026లో ఆగస్ట్ మంత్లోనే ఇన్ఫామ్ చేశారు. సో అప్రోచ్ అయితే కింద కాంటాక్ట్ నెంబర్లో అప్రోచ్ అయితే కనుక ఫర్దర్ డీటెయిల్స్, ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఫర్దర్ డీటెయిల్స్ మీకు ఇస్తారనమాట. థ్యాంక్ యూ.